మాట్లాడండి. గురుగారు, మనం మాట్లాడుతూనే ఉన్నాము తిథుల గురించి. మీరు 9వ తిథి గురించి వివరిస్తున్నారు. అష్టమి రోజున ఏంటంటే ఇది ఆయుష్ సంబంధించింది కాబట్టి ఆయుష్ రిలేటెడ్ అంటే ఆయుష్ సందర్భంగా ఆ వ్యక్తికి కొంచెం ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు అంటే బతకచ్చు బతకపోవచ్చు ఇలాంటి సందిగ్ధంలో ఉన్నప్పుడు అతడు జాతకపరంగా ఆయుష్ ఉంది అనుకున్నప్పుడు అతని ఆయుష్ పూర్ణాయుష్ కూడా అతనికి ఉన్న ఎన్ని రోజులు 70 సంవత్సరాల 60 సంవత్సరాల ఏదైనా ఉండని ఆ సంవత్సరాలన్నీ అతను బతకటానికి ఆస్కారం ఉన్నప్పుడు మధ్య మధ్యలో ఇలా మారక ఫలితాలు వస్తుంటాయి, అంటే ఊహించని ప్రమాదాలు వస్తుంటాయి. సో ఈ ఊహించని ప్రమాదాలని అరికట్టడానికి అష్టమి రోజున ఈశ్వరుడి మీద కేవలం ఆవు పెరుగు కిలోతోటి అభిషేకం చేసి ఆ యొక్క వ్యక్తి యొక్క ఆయుష్ను మనం కోరుకుంటే ఈశ్వరుడు ద్వారా ఖచ్చితంగా అతను ఆయుష్ పోసుకుని గండాల నుంచి బయటపడి పూర్ణాయుష్కుడు అవుతాడు. ఇంకా అత్యంత 9వది ప్రమాదకరమైంది. అంటే ప్రమాదకరమని ఎందుకంటున్నా అంటే ప్రమాదకరమైంది అంటే ఇంచుమించు ప్రమాదం లాంటిది. 9వ తిథి నవమి. ఈ నవమి తిథికి సాక్షాత్తు ఎవరు అధిపతి? కాళిక, అంటే మన కాళికాదేవి వస్తుంది. కాళికాదేవి లేదా అపరాజిత అంటాం. సో అపరాజిత అంటే పరాజయం లేనిది అని. సో ఈ కాళికాదేవి ఏంటంటే 9వ రోజున నవమి రోజున ఏంటంటే సపోజ్ నువ్వు ఒక కార్యాలయంలో పనిచేస్తున్నావు, నీవు నీ పై బాసుని మానసికంగా వేదన చేస్తున్నాడు, లేదా నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే నీ నీ హెచ్ఓడి అంటే నీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ నేను బాగా ఏడిపిస్తున్నాడు అయిన దానికి కాని దానికి శారీరకంగా కానీ మానసికంగా కానీ లేక ధనపరంగా కానీ చుట్టుపక్కల అందరినీ పోగేసుకుని టార్చర్ పెడుతున్నాడు, అంటే నేను విపరీతమైన బాధలు గురి చేస్తున్నాడు. సో నువ్వు నీకు ఆల్మోస్ట్ ఆల్ నీకు చావే శరణ్యం లేదా వాడు పోతే కానీ నువ్వు బతకలేవు అనుకునే సిచ్యువేషన్ ఉన్నప్పుడు నీవు ఆ నవమి రోజున ఎవరి కాళికాదేవికి ప్రార్థించి, అంటే కాళికాదేవి లేకపోతే దుర్గాదేవినైనా మనం పూజించవచ్చు. సో ఆ కాళికాదేవిని కానీ స్మరించుకొని ఏ వ్యక్తి వల్ల అయితే మనం ఇబ్బంది పడుతున్నామో ఆ వ్యక్తిని తలుచుకుంటూ ఈశ్వరుడు ఆ గుడిలో మనం కుంకుమార్చన చేయించుకొని కుంకుమార్చన చేసుకుని వాడి పేరు చెప్పి ఒక కొబ్బరికాయ అక్కడ పగలగొట్టడం వల్ల